అసెంబ్లీకి వెళ్లే దారేది, టార్గెట్ చేరుకునే తీరేది అంటూ ఆ మాజీ ఎమ్మెల్యే స్కెచ్లు రెడీ చేసుకుంటున్నారా? ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆ రోజుకు ఎవరు టికెట్ ఇస్తే వాళ్లే మనోళ్ళు అని అనుకుంటున్నారా? నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అస్సలు బతిమాలుకోవాల్సిన పనే లేదు, టికెట్ వచ్చి ఒళ్ళో వాలిపోతుంది అని భావిస్తున్నారా? ఎవరా ఎక్స్ఎమ్మెల్యే? ఆయన వేసుకుంటున్న కులాల లెక్కలేంటి? 2014 ఎన్నికల్లో నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బండారు మాధవనాయుడు. తిరిగి 2019లో పోటీ చేసి ఓడిపోయాక కొంతకాలం యాక్టివ్గా ఉన్నారాయన. ఇక 2024లో పోటీ చేయాలని అనుకున్న కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లిపోవడంతో మాధవనాయుడి ఆశ నెరవేరలేదు. ఇక అప్పట్నుంచి పూర్తిగా సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆలస్యం అమృతం విషం అనుకున్నారో ఏమో గాని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బరిలో దిగాలని అనుకుంటూ ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఇప్పట్నుంచే తెరవెనుక మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. అయితే గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నర్సాపురం నియోజకవర్గం ఇప్పుడు జనసేన కింద ఉన్నందున వచ్చే ఎన్నికల్లో కూడా అదే కోటాలోకి వెళ్తుందా లేక టీడీపీకి అవకాశం దక్కుతుందా అన్న అయోమయంలో ఉన్నారట. ఇదే సమయంలో అసలు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలా లేక ఇక్కడ కాకుంటే అవకాశమిచ్చే మరో పార్టీ వైపు అడుగులు వెయ్యాలా అని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత మాధవనాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరం జరగడంతో ఆయన స్థానంలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కొత్తూరు రామరాజును ఇన్ఛార్జిగా నియమించింది టీడీపీ అధిష్టానం. ఈ నిర్ణయం వెనుక పార్టీ సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ షరీఫ్ ప్రమేయం ఉందట. ఈ క్రమంలో యాక్టివ్ పాలిటిక్స్ కు మాజీ ఎమ్మెల్యే దూరమైనట్టు చెప్పుకుంటున్నారు. నరసాపురం ఏటిగట్టు నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలు, జిల్లా కేంద్రం తరలిపోవడం వంటి విషయాల్లో తన మార్క్ రాజకీయం చూపించిన బండారుపై పార్టీ పెద్దల్లో సానుకూల అభిప్రాయమే ఉంది అన్నది ఆయన వర్గం చెబుతున్న మాట. ప్రస్తుతం నర్సాపురం అసెంబ్లీ పరిధిలో టీడీపీ నుంచి ఇన్ఛార్జ్ రామరాజు, జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, వైసీపీ ఇన్ఛార్జ్ ముదునూరి ఏ ఒక్కరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కుతుందని లెక్కలు వేస్తున్నారట బండారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకున్న ఏ చిన్న ఛాన్స్ని కూడా వదలకుండా మాజీ ఎమ్మెల్యే వెతుక్కుంటున్నట్టు సమాచారం. వేరే పార్టీ ఆలోచన మనసులో ఉన్నా వీలైనంత వరకు టీడీపీలోనే కొనసాగుతూ పార్టీ పెద్దలను మెప్పించి టికెట్ తెచ్చుకుంటారని చెబుతున్నారు ఎక్స్ఎమ్మెల్యే సన్నిహితులు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దానంతటా అదే సీటు తన్నుకుంటూ వచ్చేస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎక్కడా తొందరపడకుండా ఎటువైపు అవకాశాలున్నాయో జాగ్రత్తగా లెక్కలేసుకుంటూ అడుగులయ్యాలన్న ఆలోచనలో ఉన్నారట మాజీ ఎమ్మెల్యే. ఇక ఇదే సమయంలో నర్సాపురం సీటు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా తక్కువేం కాదు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, ఎప్పట్నుంచో ఈ సీటు మీద కన్నేసిన ఎన్ఆర్ఐ కొవ్వల్ నాయుడుతో సహా అనేక మంది కూటమి తరపున ప్రయత్నాలకు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అటు కూటమి దెబ్బతో అవకాశాలు కోల్పోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో అయినా ఆశించిన అవకాశాలు దక్కుతాయో లేదో అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్న సూత్రం బండారు విషయంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.